మొన్న ఒకటి చెప్పుకున్నాం, అల్లు అర్జున్ ఉదంతంలో పర్సనల్గా తీసుకున్నంతటి స్థాయికి ఎందుకు వచ్చింది అంటే, ఒకటి పోలీసులకి ఆ సినిమాలో పోలీసుల్ని పట్ల ప్రవర్తించిన తీరు, లేకపోతే పోలీసులకి సంబంధించి ఇంటికి వెళ్ళినప్పుడు నోటీసులు ఇవ్వడానికి ప్రవర్తించిన తీరు, ఇట్లాంటిది ఏదో రీజన్ అయ్యి ఉండాలా, లేదంటే వ్యక్తిగతం అయ్యి ఉండాలా. కానీ అసలు లెక్క ఎవరి తప్పు అన్నటువంటి పాయింట్ ఇదంతా చర్చ జరిగిపోయింది. ఇన్ని రోజుల నుంచి అనేక మనం వీడియోలు చేసుకున్నాం, అటు నడిచింది. అయితే ఆర్నాబ్ గోస్వామి తాజాగా వెల్లడించినటువంటిది మొన్న పోలీసుల స్టేట్మెంటు, అంతకుముందు సోషల్ మీడియాలోది మధ్యలోది ఒకదానికొకటి పోల్తున్నాయి. ఒకటి పోలీసులు మొన్న ఇచ్చినటువంటి ప్రకటన నేను ప్రస్తావించాను నా వీడియోలో. ఏమనంటే, తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకుని కేసులు పెడతాము, ఏదైతే ఎవరి దగ్గర మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే తీసుకొచ్చి బయట పెట్టండి అన్నటువంటి. అసలు ఏంటా ఆ పోలీసులు ఈ వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, ఒక వీడియో వచ్చింది ఈలోపు, నేను అది కూడా వీడియోలో పోస్ట్ చేశాను. ఏమని అంటే, అల్లు అర్జున్ వెళ్ళింది 9:40కి, అక్కడున్న సీసీ ఫుటేజ్లో 9:15కే తొక్కిసలాట జరిగిందంటే అల్లు అర్జున్ వెళ్ళకముందే తొక్కిసలాట జరిగి చనిపోవడం సంభవించింది, అల్లు అర్జున్ వచ్చాక జరగలేదు అన్నటువంటి పాయింట్ని ఒక అబ్బాయి పోస్ట్ చేస్తూ, దీని వెనకాల ఒక స్థలం, అల్లు అర్జున్ కొన్న స్థలం, ఆ స్థలాన్ని లాక్కోవడానికి జరిగిన ప్రయత్నంలో భాగం అన్నటువంటిది వీడియో పోస్ట్ చేసుకొచ్చారు. దాని మీదనే వార్నింగ్ అన్న విషయం అర్థమైంది. అయితే ఆర్నాబ్ గోస్వామి రైట్ చేసినటువంటి పాయింట్, అల్లు అర్జున్ సెక్యూరిటీ అయినటువంటి వాళ్ళు, అంటే ఎవరైతే ఈ బౌన్సర్లు ఉన్నారో వాళ్ళు ముందే వెళ్ళిపోయారు, అల్లు అర్జున్ రాకముందే. వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ ఒకే దారి ఉంది రావడానికి పోవడానికి, అక్కడ తొక్కిసలాట సందర్భంగా లాఠీ చార్జ్ చేశారు వాళ్ళే. అసలు వాళ్ళకి ఆ హక్కు లేదు, కానీ ఎట్లా చేశారు అన్నది రైట్ చేస్తూ, అది అప్పుడే ఈ మనిషి చనిపోవడం సంభవించింది, అప్పుడే ఆ తీసుకువెళ్తున్న విజువల్ కూడా ఉంది, ఆ తర్వాత ఒక 15 నిమిషాలకు అల్లు అర్జున్ అక్కడికి వచ్చాడు అని ఆర్నాబ్ గోస్వామి చెప్తున్నారు. ఆ టైమింగ్స్ని మెన్షన్ చేసుకొస్తున్నారు. పోలీసులు చెప్తున్న ప్రకారం 9:40కి వస్తే ఇన్సిడెంట్ 9:20కే జరిగింది అన్నాడు. ఇప్పుడు పోలీసులు చెప్పాలి నిజం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి నిజం. ముందు చనిపోయాక అల్లు అర్జున్ వచ్చాడా, అల్లు అర్జున్ వచ్చినప్పుడు జరిగిన తొక్కిసలాట్లో మనిషి చనిపోయారా? ఏది నిజం? ఏదైతే ఏంటి అనొద్దు. చాలా ముఖ్యమైనటువంటిది. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగితే బౌన్సర్ వరకు జరిగితే బౌన్సర్ వరకు బాధ్యుడు అవుతాడు, థియేటర్ యాజమాన్యం బాధ్యులు అవుతారు. అదే అల్లు అర్జున్ వచ్చాక తొక్కిసలాట జరిగి నీ వలన తొక్కిసలాట జరిగింది బయటకు వచ్చాయి అని చెప్పినా కూడా రాలేదు, వెళ్ళొద్దు అని చెప్పినా కూడా వెళ్ళలేదు, లోపల ఇక బలవంతంగా తీసుకొచ్చాం అని చెప్పింది పోలీసుల వెర్షన్. ఏది రైట్? నిజాయితీగా బాధ్యతగా చెప్పాల్సిన అవసరం ఉంది.